కేసీఆర్ గారి స్థాయిని ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుందాం. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. భరత్ గారు నమస్కారం. మీకు కావాల్సింది కేసీఆర్ చర్చనా? కేసీఆర్ రావాలని ఎందుకు పట్టుబడుతున్నారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మరి పాలనలో ఒక పొజిషన్ లో, అదే విధంగా ఈ రోజు జరిగిన మంచికి చెడుకి అందరికి అన్నిటికీ బాధ్యుడు కేసీఆర్ కదా. మరి కేసీఆర్ గారు గత వాళ్ళ పార్టీ స్టాండ్ ఉంటే సరిపోద్ది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటో ఉంటే సరిపోద్ది కదా. లేదు పార్టీ ఇప్పుడు పాలనా వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని అందరినీ నియంతలాగా నిరంకుశంగా పాలించింది కేసీఆర్ గారు చేసిన తప్పిదాలు చెప్పడానికి మా ప్రభుత్వం, మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం. వారు మంచి చేస్తే మంచి చేసిన వాటిని కూడా చెప్తాం. మరి కేసీఆర్ గారు చట్టసభకు రాకుండా మరి తెలంగాణ ప్రజానికానికి అవమానించినట్టు కాదా? మరి వారు చట్టసభలో రాలేని ఒకవేళ పరిస్థితి నీరసం ఉంటే వారు రాజీనామా చేయమనండి. వారికి ఉన్న ప్రతిపక్ష నేత పొజిషన్ ని వేరే వాళ్ళకి ఇవ్వమనండి. అంతేగాని తెలంగాణ మొత్తాన్ని భ్రష్టు పట్టించి ఆర్థికంగా దెబ్బతీసి మరి తెలంగాణలో ఉన్న ఇరిగేషన్ ఇటు కృష్ణా బేసిన్ కావచ్చు, గోదావరి బేసిన్ లో అవకతవకలకు అన్నిటికీ ఆయనే బాధ్యుడు కాబట్టి ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు, తర్వాత వీరు కూడా కొన్ని రోజులు మరి శాఖ నిర్వహించారు కాబట్టి దానికి పూర్తి బాధ్యుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారు పూర్తి బాధ్యత తెలంగాణకు వహించి ఈ తెలంగాణ ప్రజానికానికి మరి వారు జవాబుదారీతనంగా ఉన్నారా లేదా, మరి తప్పిదాల కారకులు వారా లేదా వారి కుటుంబ సభ్యులా అనేది స్పష్టత తెలంగాణ ప్రజానికానికి ఇవ్వాలి. దానికోసమే చర్చ తప్ప ఆయనతో మేము మాట్లాడేదే ఉంటది. ఆల్రెడీ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు. కేవలం కాళేశ్వరం మీదనే ఫోకస్ చేసి మిగతా తెలంగాణలో చేయాల్సిన మరి భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, అదేవిధంగా ఎస్ఎల్బిసి అన్ని కృష్ణా బేసిన్ మీద చేయాల్సిన మన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతలు అన్ని పెండింగ్ పెట్టిండు. ఒక 400 కోట్లతోనే 1000 కోట్లతో అయిపోయే పనులన్నీ పెండింగ్ పెట్టి కేవలం కాళేశ్వరం మీద 1,40,000 కోట్లతోనే చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ ని చేసి ఇవాళ దాని అది వయబిలిటీ ఫిజిబిలిటీ పోయి ఈరోజు తెలంగాణ ప్రజానికం ఇబ్బంది పడే పరిస్థితి తెచ్చిపెట్టి ఇంకా పైనుంచి మేకపోతే గాంభీర్యాలు చెప్తే ఎట్లా? ఇప్పుడు దానికి కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? వారు నిర్వహించింది ఐటీ శాఖ అయితే వారి ఇరిగేషన్ మీద వారికి ఏం స్పష్టత ఉంటది? కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు చట్టసభకు వస్తారా రాము అనుకున్నప్పుడు వారు స్పష్టంగా తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక నష్టం జరిగింది, వాళ్ళు అప్పులు చేసింది మేజర్ గా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మీదనే కాబట్టి ఏదేమైనా తెలంగాణ ప్రజానికం ప్రజల సొమ్ము కదా, అది ప్రజల ఆస్తి కదా, వారు దోచుకున్నది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారే పూర్తి బాధ్యత వహించాలి. కేసీఆర్ గారే పూర్తి జవాబుదారితనంగా మరి ప్రజల ముందు చట్టసభలో వస్తారా, లేకపోతే వారు చట్టసభ రానడగానే నల్గొండ పోయి మీటింగ్ పెడతారు, లేకపోతే ఎలకదుర్తి వరంగల్ లో మీటింగ్ పెడతారు. ఇప్పుడు గాయం పిల్లలు చాలు అంటారు. మీకు పిల్లలంటే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు చాలు, వాళ్ళని ఎదుర్కోలేదు. కేసీఆర్ ని ఎదుర్కొంటారు అని అంటారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారే కేసీఆర్ ను బయటకు వస్తే వాళ్ళ ఉనికిపోతుంది రాజకీయంగా. వారు ముందు పడాలని ఒకరినొకరు పోటీ పడుతూ ఏదో అట్లా చేస్తున్నట్టుంది కుట్ర. గాని కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి జవాబుదారీ. వారే స్పష్టంగా ఈ ఆర్థిక దోపిడీ కారణాలు ఏంటి, ఈ ఆర్థికంగా రాష్ట్రం అప్పులలో పోవడానికి ముఖ్య కారణాలు ఏంటి, ఆస్తులు పుట్టించడం అని చెప్పి మాట్లాడడం కాదు. ఏ ఆస్తి నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది, ఏ ఆస్తికి ఎంత మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది అనేది స్పష్టత ఇవ్వాల్సింది వారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద మరి లక్షకు ఎకరానికి 90,000తో అయిపోయే ప్రాజెక్ట్ ని 38,000 కోట్లతోనే ప్లాన్ చేసిన తుమ్మిడి హట్టి ఫేజ్ 1 అయిపోయిన తర్వాత దాన్ని మధ్యలో ఆపేసి మరి 1,40,000 ముందు 90,000 కోట్లతోని తుమ్మిడి ఏం కట్టలేదులేండి. కానీ మీరు చేసింది ఇక్కడ తుమ్మిడి స్టార్ట్ ఏం చేయలేదు. కానీ ఇక్కడ చేవేళ్ల దగ్గర కాలువలు తవ్వారు. తుమ్మిడి గారు 11,000 కోట్ల పనులు అయినాయి. ఈ రోజు అవన్నీ చేవేళ్ల దగ్గరనే. అక్కడ ప్రాజెక్టు తుమ్మిడేటి దగ్గర తగ్గకుండా ఎండలో ఇక్కడ చేవేళ్ల దగ్గర కాలువలు తవ్వుతే లాభం. వాస్తవంగా దానికి పాలమూరు
మరి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు మొదలు పెట్టాలని మొదలుపెట్టారు. ప్రాణహిత దగ్గర మొదలు పెట్టలేదు, చెవెళ్ళ దగ్గర మొదలు పెట్టారు. ప్రాణహిత దగ్గర 52 మీటర్స్ ఎత్తులో ప్రతిపాదన పోయింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఉండగానే కాలువలు తవ్వించి దాన్ని త్వరితగతిన దాన్ని ఫినిష్ చేయాలని ప్లాన్ చేసిన విషయం అందరికి, రాష్ట్రం అంతా ప్రజలందరికీ తెలిసిందే. అందులో ఫస్ట్ విడతలో 500 కోట్లు, 5,000 కోట్లు, తర్వాత 6,000 కోట్లు, మొత్తం 11,000 కోట్ల పనులు అయిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వీళ్ళు కాళేశ్వరం ప్రతిపాదించిన దగ్గర కాకుండా మరి 5 కిలోమీటర్ల కిందికి పోయి అవసరమే వచ్చింది. అదొక బ్యారేజ్ దగ్గర 16 PMs నీళ్లు నిల్వ చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది. మరి ఈ రోజు కాళేశ్వరం మొత్తం 7 పియర్స్ దాదాపు ఒక బ్లాక్ మొత్తం తీసేసే పరిస్థితి వచ్చింది. మరి నెక్స్ట్ అథారిటీ వాళ్ళేమో దాన్ని ముట్టుకుంటేది ఇంకా మొత్తం ఇంకా ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు సూచిస్తా ఉన్నారు. దీని అంతటి కారకుడు కేసీఆర్. అడుగుదాం, ఎన్డీఎస్ ఏముందో అడుగుదాం. ప్రకాష్ రెడ్డి గారు ఏంది మీ స్టాండ్?